తో అయిన కాంట్రవర్సీ 2025లో తను ఇంట్లో వాళ్ళతో వెళ్ళిన వెకేషన్ వల్ల వచ్చింది. అదే బీచ్ లో బికినీ కాంట్రవర్సీ. ఇదే టైంలో సాయి పల్లవి వాజ్ షూటింగ్ ఆర్ కాస్టెడ్ ఫర్ ద రోల్ ఆఫ్ సీతామాత. అండ్ దీని వల్ల చాలా మంది సెంటిమెంట్స్ హర్ట్ అయ్యాయి అండ్ సాయి పల్లవితో చాలా అప్సెట్ అయ్యారు ఆడియన్స్. తను నార్మల్ టైంలో ఇలాంటి వేసుకొని దిగిన ఐ డోంట్ థింక్ పీపుల్ వుడ్ హ్యావ్ అబ్జెక్టెడ్. బట్ ద ప్రాబ్లమ్ ఇస్ తను మా సీత క్యారెక్టర్ చేస్తుంది. అలాంటి టైంలో ఇలాంటి పిక్చర్స్ లీక్ అవ్వడం వల్ల కాంట్రవర్సీ చాలా పెద్దగా అయింది బికాస్ పీపుల్ సెంటిమెంట్ ఈస్ కనెక్టెడ్. కానీ నిజానికి సాయి పల్లవి వచ్చి క్లారిఫై చేసింది ఏంటి అంటే ఆ పిక్చర్స్ ఏఐ జనరేటెడ్ పిక్చర్స్ అండ్ తన పిక్చర్స్ కాదు అని. ఈ కాంట్రవర్సీ తర్వాత 2 సెట్ ఆఫ్ ఆడియన్స్ తయారయ్యారు. ఒకళ్ళేమో సాయి పల్లవిని సపోర్ట్ చేస్తే తన పర్సనల్ లైఫ్ తన ఇష్టమని, ఇంకొంతమంది ఇలాంటి రోల్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని. See, here the problem is సాయి పల్లవి ట్రెడిషనల్ గా ఉంటుంది కాబట్టి డూ యూ ఎక్స్పెక్ట్ హర్ టు గో టు బీచ్ ఇన్ సారీ? నో. ఎవరి పర్సనల్ లైఫ్ వాళ్ళకి బ్రతికే అవకాశం ఉంది అని కొంతమంది అంటుంటే, ఇంకోవైపు సెంటిమెంట్. ఎందుకంటే మా సీతని లిటరలీ మనం ఇంట్లో తల్లిలా చూస్తాం. సో అలాంటి క్యారెక్టర్ని అలాంటి డ్రెస్లో చూడడం కొంతమందికి డైజెస్ట్ అవ్వలేదు. సాయి పల్లవి యాజ్ అన్ యాక్ట్రెస్ ఈజ్ ఎక్సలెంట్, పర్ఫెక్ట్. కానీ తను ఇచ్చిన స్టేట్మెంట్స్ వల్ల తనకి చాలా బ్లాక్ లాష్ వచ్చింది. అండ్ దీని ఇంపాక్ట్ మేబీ రామాయణం మూవీ మీద కూడా పడవచ్చు. ఎందుకంటే ఈ స్టేట్మెంట్ని మళ్ళీ మూవీ ప్రమోషన్ టైంలో వైరల్ చేస్తే అలా అవ్వకూడదు. బట్ బై ఎనీ ఛాన్స్ అలా అవుతే కనుక బాలీవుడ్లో బైకౌట్ కల్చర్ వల్ల ఎన్ని మూవీస్ రీసెంట్గా లాస్లోకి వెళ్ళాయో మనకి తెలుసు. అండ్ రామాయణ ఈజ్ నాట్ అ స్మాల్ బడ్జెట్ మూవీ. ఇండియాలోనే మోస్ట్ హెవీ బడ్జెట్తో వస్తున్న మూవీ రామాయణ. ఇండియాలోనే కాకుండా గ్లోబలీ ఒక హైప్తో వస్తున్న మూవీ ఇది. యాక్టర్స్ని బైకౌట్ చేస్తే దాని ఇంపాక్ట్ ప్రొడ్యూసర్ మీద పడుతుంది. సో యాజ్ మెన్షన్డ్ ఈ మూవీ ప్రమోషన్స్ గ్లోబలీ జరుగుతాయి. ప్రమోషన్స్ టైంలో కొంచెం మెచ్యూర్డ్ అండ్ రెస్పాన్సిబుల్గా క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తూ తన పర్ఫార్మెన్స్ అండ్ మంచి ప్రమోషన్స్తో హేట్ని లవ్లా కన్వర్ట్ చేసుకోవచ్చు. బికాస్ సాయి పల్లవి కల్కి మూవీలో కన్ఫర్మ్ అయింది అన్న న్యూస్ వస్తుంది. సో అది నిజం అయితే కనుక సాయి పల్లవి ఇస్ అ నెక్స్ట్ బిగ్ థింగ్ ఇన్ ఇండియన్ సినిమా. కానీ కొన్ని చూసుకొని పబ్లిక్ సెంటిమెంట్ని హర్ట్ చేయకుండా ఉంటే తన లైఫ్, తన కెరియర్ చాలా బెటర్ ఉంటుంది అని నా ఫీలింగ్. చలో, లెట్స్ విష్ హర్ ఆల్ ద బెస్ట్ ఇన్ ద కామెంట్ సెక్షన్. అండ్ వాట్ డూ యూ గైస్ థింక్ అబౌట్ సాయి పల్లవి పర్సనలీ, ప్రొఫెషనలీ అండ్ తనిచ్చిన స్టేట్మెంట్స్కి? డూ లెట్ మీ నో in the comment section below. Thank you so much for watching the video. Hope you guys like it. If you do, please do like, share and consider subscribing. See you in the next video. Appati varaku, bye bye.